దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మకర రాశి వారికి ఆగస్టు 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు చెప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ యోగకారకం ఏంటంటే బుధుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే ఇక్కడ చాలా వరకు వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా బాగుంటుంది. కొన్ని ఒడిదొడుకులు ఉన్న ఫైనాన్స్ పరంగా, సేల్స్ పరంగా చాలా గ్రోత్ ఉంటుంది, ఎక్స్పాన్షన్స్ చేస్తారు. తర్వాత శుక్రుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఈ సినిమా రంగము, టీవీ రంగము అండ్ ఇంటీరియర్ డిజైనర్స్, ఏదైతే ఆర్ట్స్ కళలు ఉన్నారో దీనికి అన్నిటికీ చేతి వృత్తిలో పని వాళ్ళు కానీ, జ్యువెలరీ రంగంలో గోల్డ్ స్మిత్స్ కానీ, క్రియేటివ్ ఎవరైతే చేస్తారో వీళ్ళందరికీ యోగకారంగా ఉంటుంది. చాలా వరకు వాళ్ళ నైపుణ్యానికి గుర్తింపు వస్తుంది. సో ఆ విధంగా ఉండే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి. తర్వాత బుధుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఫలితాలు అనేది ఉంటుంది. ఇక్కడ శుక్రుడు యోగకారకంగా కూడా ఉన్నాడు కాబట్టి సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, చిన్న చిన్న టెక్నీషియన్స్ కానీ అండ్ సినిమా రంగంలో ఉన్నవారికి కానీ వీళ్ళందరికీ బాగుంటుంది. అండ్ మంచి లగ్జరీ లైఫ్ ఉంటారు. అండ్ విదేశాలందరూ ఒక టీంలా కూడా విదేశాలు పోయే అవకాశం ఉంది. అండ్ వ్యాపార రంగంలో కూడా ఎక్స్పాన్షన్ జరిగే అవకాశం ఉంది. తర్వాత టీచింగ్ రంగంలో లెక్చరర్సు, స్కూల్ ఎడ్యుకేషన్స్, స్కూల్లో యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఓవరాల్గా ప్రాస్పెరిటీ మకర రాశి వారికి ఉంది. శని కూడా యోగకారకుడు ఉన్నాడు కాబట్టి పనులన్నీ వేగవంతం జరుగుతాయి. ఆల్రెడీ ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. కొత్త పనులు ఏవైనా స్టార్ట్ చేసినా తొందరగా, చాలా సమర్థవంతంగా కొత్త పనులు కూడా మీరు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. వాళ్ళ సేల్స్ బాగుంటాయి, క్రియేటివిటీ బాగుంటుంది, కొత్త వెంచర్స్ అనేది స్టార్ట్ చేస్తారు. తర్వాత ఉన్నత విద్య ఎవరైతే హయ్యర్ స్టడీస్కు అబ్రాడ్ వెళ్ళే వారు కూడా చాలా వరకు బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ పిల్లల విషయంలో కూడా వాళ్ళు మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బంధువులతో చాలా వరకు సత్సంబాలు నెలకొల్పుకోవాలి, లేదంటే శత్రుత్వం అయ్యే అవకాశం ఉంది, మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ యూటీఐ అంటారు దీన్ని, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఇలాంటి జబ్బు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు వాటర్ సఫిషియెంట్గా తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇది ఏంటంటే ఇది ఎట్లా చేస్తుందంటే ఇప్పుడు నేను చెప్పే సమస్యలు, ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, విపరీతంగా తుఫాన్ వస్తుంది, ఎక్కడేదో అల్పపీడనం ఉంది, విపరీతంగా 4 రోజులు వర్షాలు పడుతుందని వాతావరణ సూచిక చెప్పింది అనుకోండి. దానికి మనం జాగ్రత్తలు తీసుకుంటాం. లోతట్టున ఉన్న వాళ్ళు బయట ఎగువన రావడం కానీ, సో ప్రయాణాలు కొన్ని మానుకోవడం కానీ, ఇలాంటి ఏదైనా పెద్ద శుభకార్యాలు చేసుకుంటే కొంచెం వేరే ముహూర్తాలు ఉంటే పోస్ట్పోన్ చేసి పెట్టుకోవడం, ఇలాగా మీరు గమనించాలి. ఇవన్నీ జాతకం ఇలాగే ఇండికేట్ చేస్తుంది. ఇలా ఇండికేట్ చేసినప్పుడు ఇక మనం చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే, ఇప్పుడు జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది, పచ్చ, బ్లూ జాగర్, డైమండ్ ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకోమని జ్యోతిషాస్త్రం చెప్తుంది. దీంతోపాటు అనుకూలమైన తేదీలు కూడా ఏంటంటే 2, 3, 7, 9, 10, 14, 21, 24, 28 ఈ తేదీలు అనుకూలమైన తేదీలు. మీరు ఒక్కటి ఎలాగైనా ఉండనండి, జాతకాలు ఈ గ్రహాల ప్రభావం, ఈ తేదీలను మర్చిపోవద్దు, మీరు నోట్ చేసుకోండి. ఈ తేదీల్లో ఏ పనికైనా సమర్థవంతంగా కంప్లీట్ కావాలంటే దానికి ఆరంభమే ఇంపార్టెంట్. ఆరంభం కరెక్ట్గా ఉండాలి. ఈ ఆరంభం అన్నదానికి దాన్నే ముహూర్త బలం అంటాం. ఈ తేదీ అప్పుడు మంచి రోజు, నక్షత్రం, తిథి, వారం ఇవన్నీ అన్ని విధాలు ఈ రాశి వారికి ఇది బాగుంటుంది. సో ఈ తేదీల్లో స్టార్ట్ చేయడము, రెమెడీ చేసుకోవడము, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కోసం రత్నాలు పెట్టుకోవడము, మిగతా పూజలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడైతే దివ్య డైమండ్ సంప్రదిస్తారో అప్పుడు డీటెయిల్గా రాస్తాం. ఎందుకంటే పూజా విధానాలు కూడా అంతా ఇంత కాదండి. ఒక చిన్న రత్నం పెట్టుకొని మనం ఒక పూజ చేస్తాం అనుకోండి, ఎప్పుడైనా మీరు గమనించండి, మనం ఏదైనా పూజ చేసినప్పుడు, ఏదైనా హోమమో యజ్ఞం ఏదో చేసినప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభావం అలా ఉంటుంది, ఆ వైబ్రేషన్స్. ఎందుకంటే దైవశక్తి అన్నది దైవశక్తి మనకు ఉందనుకోండి, చాలా ఎంత మనసు ఆహ్లాదంగా ఉంటుంది, ఏదానికి భయపడము, ఆందోళన ఉండదు ముఖ్యంగా. సో అలాంటి వైబ్స్ మనం ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు మనకు బాగా అప్పుడప్పుడు జరుగుతుంది. అదే రత్నాలు పెట్టుకొని మనం ఈ యజ్ఞాలు కానీ పూజలు కానీ చేసామనుకోండి, ఆ వైబ్స్ అప్పుడే కాకుండా ఈ స్టోర్ హౌసెస్ లాగా పనిచేస్తుంది రత్నాలు. అప్పుడు ఏంటంటే అది కంటిన్యూటీ ఎక్కువ ఉంటుంది.
సో ఆ రోజు పూజ చేసిన రోజే ఆ ప్రభావం కాకుండా ఇట్ విల్ రన్ ఫర్ ద లాంగర్ టైం. అందుకే రత్నాలు కూడా స్టోర్ హౌసెస్ లాగా పనిచేస్తాయి అనేది ఒక రీసెర్చ్లో భాగంగా చెప్తున్నాను. అందుకే రత్నాలు పెట్టుకొని పూజ చేస్తే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనము రత్నాలు ఎందుకు ధరించాలన్న విషయాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. ఇక సమస్యలు ఏమన్నా ఉండనియండి, మనం చేయాల్సిన రెమెడీస్ చేస్తే రియలీ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సో ఇదే కాకుండా మీకు ఇంకే సమస్య ఉన్నా మీరు దివ్య డైమండ్స్ ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్. నెంబర్ సేవ్ చేసుకోండి. ప్రపంచంలో ఎక్కడున్నా వీడియో కాల్ ద్వారా కూడా అస్ట్రాలజికల్ సర్వీసెస్ ఉన్నాయి. మీరు ఇన్సూర్ చేసి కూడా మీకు రత్నాలు ఏమైనా కావాల్సిన రింగ్ కానీ లాకెట్ కానీ ఇన్సూర్ చేసి మీ ఇంటికి పంపించేలా కూడా మేము ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సో కాబట్టి మీరు ఇప్పుడైతే ఎంత కమ్యూనికేషన్ రంగం ఎంత స్ట్రాంగ్ ఉందండి. అమెరికా ఉండండి, మీరు ఎక్కడో ఏదో ఖండంలో ఉండండి, డైరెక్ట్గా మన ముఖాముఖి మీ జాతకాన్ని హారోస్కోప్ స్టడీ చేసి మేము వీడియో కాల్స్ అండ్ వాట్సాప్ కాల్ ద్వారా వీఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ సర్వీసెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నాం. అలాగే కొన్ని కంట్రీస్లో జెమ్ స్టోన్స్ పంపలేకపోతున్నాం, బట్ మెజారిటీగా 80% ఆఫ్ కంట్రీస్లో మేము డైరెక్ట్గా ఇన్సూర్ చేసి పంపుతున్నాం. సో ఈ విధంగా దివ్య డైమండ్ సేవలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు సరౌండింగ్స్లో, మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా రండి, చూడడానికి అవకాశం ఉంటుంది. మీకు రత్నాలు ఏంటి, మా సెటప్ ఏంటి, ల్యాబొరేటరీ ఎలా ఉంటుంది, సో ఇన్ని వివరాలు ఒకసారి దివ్య డైమండ్స్కి వస్తే రత్నాల గురించే కాకుండా జ్యోతిష్యం గురించి కంప్లీట్ ఒక అవగాహన అన్నది మీకు ఇవ్వడం జరుగుతుందండి.